రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిర్రు. వెలుగుమట్ల బాధితుల యొక్క 1000 ఇండ్లు కూడా కొట్టిర్రు. వాళ్ళ రోడ్ల పడేసిర్రు. హైడ్రా కూల్చివేతల పేరుతో మొత్తం హైదరాబాద్ను సర్వనాశనం చేసిర్రు. ఇవాళ కనీసం యూరియా దొరకలేని పరిస్థితి, ఉప్పు పప్పు కొనలేని పరిస్థితి, తెలంగాణ మొత్తం దివాలా తీయించారు. వీటన్నిటి సమస్యలను ఎక్కడ అడుగుతారో మమ్మల్ని ఎక్కడ నిలదీస్తారని చెప్పేసి రోజుకు సంచలన విషయం వచ్చేసి రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అక్కడ అందరం బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా రెడీగా ఉన్నారు ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ ఒక సంచలన విషయాన్ని పట్టుకొని వచ్చేసారు. ఏమైతుంది నిజంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు అక్కడ దోషం తెలిసి శిక్షించుకోండి, ఎవరొద్దన్నాడు? ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. దాన్ని తీసుకొచ్చి పార్టీ నాయకత్వాన్ని లింకు పెట్టడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ యొక్క ఇప్పుడు కేబినెట్ స్థాయి ర్యాంకు ఉన్న మంత్రులు అమెరికాకు వస్తే తాగి 2-3 రోజుల దాకా లేవరు, మీటింగ్లకు కూడా రారు. అడగండి, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రేవంత్ రెడ్డి గారు మేము అంత కలిసి నవ్వుకోలేదా అటువంటి మంత్రుల గురించి? ఇవాళ మా హరీష్ రావు గారు లాస్ట్ టైం అసెంబ్లీ లోపల చెప్పిండు, ఇందులో వచ్చే ప్రజాప్రతినిధులు మంత్రులు బాగా దాగొస్తున్నారు అసెంబ్లీకి, వీళ్ళని టెస్ట్ చేయాలి గేట్ దగ్గర. టెస్ట్ చేసి లోపల చిత్తశుద్ధి మీ దాంట్లో సగం మంది దొరుకుతారు. కాంగ్రెస్ వాళ్ళంతా తాగుబోతులు తిరుగుబోతులు ఇంకెవరు ఉన్నారా భూమి మీద ఎవరు అన్నారా? కాంగ్రెస్ వాళ్ళంతా లపంగులు లంగాలు తాగుబోతులు ఇంకెవరన్నా ఉంటారా? మీరు చెప్తున్నారు శుద్ధులు.